హలో అండి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం మామిడికాయని తురిమి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు వేసుకొని వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలు దీంట్లో వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ముందుగా వేస్తే ఇవి మాడిపోతాయి అన్నమాట. అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా చల్లారాలి. గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార పెట్టుకొని ఇందులో ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది కలిపిన తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును దీంట్లో వేసుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.